విద్యార్థుల పట్ల జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా గ్రూప్ 1 అభ్యర్థి రమేష్ ముషీరాబాద్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా కత్తెర గుర్తుతో పోటీ చేస్తున్నాడు. రమేష్ మాట్లాడుతూ ఎంతో మంది మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఎన్నో అప్పులు చేసి హైదరాబాద్ లో పోటీ పరీక్షలకు డబ్బులు కట్టి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయి చదివితే ప్రభుత్వం గ్రూప్ 1 పేరు రద్దు చేసి ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందన్నారు. అది భరించలేకే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. అందువల్ల నిరుద్యోగుల గురించి ఆలోచించి నామినేషన్ వేయడం జరిగిందన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం అభ్యర్థిగా పలు బస్తీలు సందర్శించిన తర్వాత నాకు చాలా సమస్యలు కనిపించాయని, గుంతలు పడ్డ రోడ్లు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, ప్రభుత్వం మరియు జీహెచ్ఎంసీ వారు చూసి కూడా పట్టించుకోకపోవడం చాలా గమనార్హం. నిరుద్యోగులారా ఒకసారి ఆలోచించండి. మనలాంటి యువత ముందుకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించాలన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసి వారికి మార్పు చూపించాలని అన్నారు. ఒక్కసారి మాలాంటి విద్యార్థులకు అవకాశం ఇచ్చి చూడండి. మా కత్తెర గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలంటూ కోరారు. నేను గ్రూప్ 1 అభ్యర్థిని. ఈ మధ్యకాలంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా నేను ముషీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కత్తెర గుర్తుతో పోటీ చేస్తున్నాను. నేను నాతో చాలామంది మిత్రులు ఎక్కడెక్కడి నుంచి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి రాత్రనక పగలనక తిండి తిప్పలు మానేసి ప్రిపరేషన్ కొనసాగించారు. చివరిగా ఎగ్జామ్ రాసేసరికి పేపర్ క్యాన్సిలేషన్, పేపర్ రద్దు మొదలగు కారణాల వల్ల చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదే కాకుండా ఇటువంటివి ఇంకెన్నెన్నో జరుగుతున్నాయి. నేను ఈ మధ్యకాలంలో నిరుద్యోగుల గురించి నామినేషన్ వేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ముషీరాబాద్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. గుంతలు పడ్డ రోడ్లు, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడము, ఉండడానికి ఇల్లు లేకపోవడము, మొత్తం అంటే పరిసరాలు మొత్తం పరిశుభ్రంగా ఉండకపోవడం, చాలా సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగుల ఒకసారి ఆలోచించండి. మన సమస్యల కోసం కూడా పోరాడుతున్నాము. మనమే ప్రజల సమస్యలు కూడా మనం తీర్చాలి. కాబట్టి యువత ఒకసారి ఆలోచించండి. మనమే రాజకీయాల్లోకి వచ్చినట్లయితే మన సమస్యలతో పాటుగా ప్రజల సమస్యలు కూడా మనం తీర్చవచ్చు. ఎందుకంటే మనం బుక్లో చాలా చదువుతున్నాము, చాలా నాలెడ్జ్ ఉంది, మనకు రియాలిటీ వేరుంది. మనం చాలా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ప్రజల సమస్యలు మనమే తీర్చగలుగుతాం. నేను ఈ మధ్యకాలంలో ప్రజలను నేను విజిట్ చేసిన తర్వాత చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీ వల్ల ఓట్లు చీలిపోతాయని మాట్లాడుతున్నారు. చీలే ప్రతి ఓటు వల్ల ఒక్కొక్క యువకుడు రాజకీయాల్లోకి వస్తే దానికి మించిన అంటే నేను సాధించింది ఏముండదు. ప్రతి ఒక్క చీలిన ఓటుతోటి ఒక్కొక్క యువకుడు రాజకీయాల్లోకి రావాలి, కొత్తగా రాజకీయాలు మారాలి, మన సమస్యలు మనమే తీర్చుకోవాలి. ముషీరాబాద్ ప్రజలతోటి పాటు నేను ఇక్కడ ఉన్న నిరుద్యోగుల సమస్యల కోసం పోరాడుతున్నా. మీరందరూ నాకు సపోర్ట్గా ఉండాలి. ఓ తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. ఓటు వేసే ముందు ఆలోచించండి. ఎందుకంటే మీ ఓటు వల్ల విద్యార్థుల జీవితాలు, ప్రజల జీవితాలు మారుతాయి. కాబట్టి ఓటు వేసే ప్రతిసారి 1కి 10 సార్లు ఆలోచించండి. ఇంతేకాకుండా విద్యార్థులందరం ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పార్టీలకు అతీతంగా ఒక యూనియన్ లాగా మారి మన సమస్యల కోసం మనమే ఒక ప్రెషర్ గ్రూపులా మారి ముందుకెళ్దాం. మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం. యువత రాజకీయాల్లోకి రావాలి. యువత తరపున మరి ముషీరాబాద్ ప్రజల తరపున నేను అసెంబ్లీలో గొంతుగా వినిపించడానికి, కొట్లాడడానికి, పోరాడడానికి నేను ముందుకు వచ్చిన. మీరందరూ నాతో ఉండి సపోర్ట్ చేసి నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ కత్తెర గుర్తుకు ఓటేయండి. మేము మనుషులమే, విద్యార్థులము. మమ్మల్ని కూడా గుర్తించండి. జై హింద్, జై తెలంగాణ.